నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు. సార్ నమస్తే. నమస్తే సార్, మనం చూసుకుంటే ఎటు చూసినా అన్ని వేలు జగన్ వైపే చూపిస్తున్నాయి. వాస్తవానికి ఏ రోజు చూసినా సరే ఇవే వార్తలు. ఈరోజు లేటెస్ట్గా చూసుకుంటే వాస్తవ రెడ్డి కావచ్చు, సత్యప్రసాద్ కావచ్చు, అప్రూవర్గా మారే ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది అంటున్నారు. ఇంకా లాస్ట్ అంతిమ లబ్ధిదారులు కూడా తేలబోతున్న సంగతి తెలుస్తుంది. ఇది ఒక వైపు అయితే, ఇంకో పక్కన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సునీత గారు చాలా ముమ్మరంగా తిరుగుతున్నారు. దానిపైన కూడా విచారణ చాలా ఫాస్ట్గా జరుగుతుంది అనుకోవచ్చు. ఇంకోవైపు చూసుకుంటే మనకి ఇంకో పక్కన బాబాయ్ అనుకోవచ్చు. ఇటు పక్కన అబ్బాయి అయితే ఇంకో పక్కన బాబాయ్ వచ్చేసి వైవి సుబ్బారెడ్డి. ఖచ్చితంగా జరిగింది కల్తీనే అన్నట్టుగా కూడా ప్రూవ్ అయినట్టు, దానికి కూడా అవును నాకేం తెలియదు అధికారులు చెప్తేనే చేశారని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి ఒప్పేసుకున్నట్టు తెలుస్తుంది. ఏంటి మొత్తానికి అన్ని వేళ్ళు జగన్ వైపు చూపిస్తున్నాయి, ఏం కాబోతుంది అంటే ఏం చెప్తారు? జగన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత సమస్యల సుడిగుండం ఆ పార్టీ చుట్టూ ఆయన చుట్టూ చుట్టుముట్టాడుతున్నాయి, దిగ్బంధం చేస్తున్నాయి. ఏ రోజు ఏ కేసులో కోర్టుకెళ్లాలో తెలియదు, ఏ రోజు ఏ కేసులో అరెస్ట్ అవుతాడో తెలియని అనిశ్చిత పరిస్థితి కొట్టుమిట్టాడుతున్నాడు జగన్ రెడ్డి గారు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఆయన రాజకీయ ప్రస్థానంలో ఇంత ఒడిదుడుగులు ఇంతకుముందు ఫేస్ చేయలే. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన నెక్స్ట్ సక్సెసర్ ఎవరనేది కూడా ఆలోచన ప్లానింగ్ చేస్తున్నట్టుగా వెలుగులోకి వస్తుంది. అంటే ఆ స్థాయిలో ఎందుకు ఆలోచన జరుగుతుంది అంటే, ఈ కేసుల్లో ఎప్పుడు అరెస్ట్ అవుతారో చెప్పలేని పరిస్థితి. కానీ సోషల్ మీడియాలో జగన్ అరెస్ట్ తప్పదా, జగన్ అరెస్ట్ ఈరోజే ఈ నెలే అని భారీగా ప్రచారం జరుగుతున్నప్పటికీ అంత ఇమ్మీడియట్గా అరెస్ట్ అవుతారు అని నేను అనలే. కానీ ప్రాసెస్ చూసినట్టయితే, కేసుల పరంపర మూవ్ అవుతున్న తీరు తెన్నులు మనం గమనించినట్టయితే, ఏదో ఒక రోజు మాత్రం ఈ కేసులు నేపథ్యంలో ఆయన అరెస్ట్ అనేది అనివార్యంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒకే కేసు అయితే మనం మాట్లాడవచ్చు, రకరకాల కేసులు చుట్టుముడుతున్నటువంటి సందర్భం ఇది. సో ఇప్పుడు మీరు ప్రస్తావించారు భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్. దాన్ని మించిన స్కామే లేదు. మొదలేమన్నారు, అసలు స్కామే జరగలేదు, ఎక్కడుంది స్కామ్ అన్నారు. తర్వాత ఎవడంతటోడు భయపడి అరెస్ట్ అవుతున్నారు. మిథున్ రెడ్డి గారు ఎప్పుడైతే అరెస్ట్ కాబడ్డారో అప్పుడు కొద్దిగా సంచలనం ఏర్పడింది ఆ నాయకుల్లోనూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లోనూ. ఎందుకంటే కేసు దర్యాప్తు కొద్దిగా వేగవంతం అవుతున్న మాట నిజమే. ఒక సైడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యి జగన్ రెడ్డి గారికి సొంత చుట్టాలు అనిల్, సునీల్ లాంటి వాళ్ళ ఇళ్లల్లోనూ ఆఫీసుల్లోనూ సోదా చేసేసి కీలకమైన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. దాని ద్వారా విదేశాలకి అంటే సూట్ కేస్ కంపెనీల ద్వారా అంతిమ లబ్ధిదారులకి పైసలు ఎలా చేరినాయి అనేది కీలకమైన డేటా నంబర్ 1. అప్పట్లో ఆబ్కారీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ స్వామి ఫోన్ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి విశ్లేషణకి పంపించటం, ఇప్పుడు అరెస్ట్ కాబడి మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చిన మిథున్ రెడ్డి గారి ఫోన్ కూడా విశ్లేషణ చేయాలని ఆలోచన చేయటం, ఇవన్నీ పరిణామాలు చూసినట్టయితే సబ్స్టాన్షియల్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ అంతిమ లబ్ధిదారుడు ఎవరనేది కీలకంగా ఈ డాక్యుమెంట్స్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. దీనికి తోడు యాడింగ్ టు దిస్ లేటెస్ట్ డెవలప్మెంట్స్ మనం పరిశీలించినట్టయితే, లిక్కర్ స్కామ్లో అప్పటి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి, ఆయన అసలు యాక్చువల్గా రైల్వేస్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ఇక్కడ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ పదవి ఇచ్చి ఈ స్కీము ఫ్రేమ్ చేసి కీలకమైన పాత్ర పోషించేటట్టుగా ఆయన చేశారు. ఆయనతో పాటుగా సత్యప్రసాద్ అని చెప్పి ఒక ఆఫీసర్ని మభ్యపెట్టి నీకు కన్ఫర్డ్ ఐఏఎస్ ఇస్తాము అని, ఈ మాట నేను చెప్పట్లా, ఆయన ఒప్పుకున్న మాటే. ఆయన అంతటా ఆయన స్వయంగా చెప్పాడు. ఆయన కన్ఫర్డ్ ఐఏఎస్ ఇస్తానని ఎవరు చెప్పింది? మిథున్ రెడ్డి గారు చెప్పారు, అప్పట్లో ఎంపీ. సో అది అట్లా మాయ చేసి ఆయన్ని సత్యప్రసాద్ అనే ఒక ఆఫీసర్ని ఇందులో ఇన్వాల్వ్ చేశారు. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, వీళ్ళిద్దరూ ఎలాగో ఈ కేసు దర్యాప్తు ముందుకెళ్తున్న తీరు తెన్నులు చూసి మేము అప్రూవర్గా మారిపోతామని చెప్పినట్టుగా ఇప్పుడు లేటెస్ట్ ఈరోజు వస్తున్నటువంటి వార్తలు. వీళ్ళు అప్రూవల్గా మారిపోయే సందర్భంలో ఈ దర్యాప్తు సంస్థల వాళ్ళు కొంత డేటా ఇచ్చిన తర్వాత ఈ మంత్లో వాళ్ళు అప్రూవల్గా మారితే డీటెయిల్స్ మొత్తం వాళ్ళకున్న సమాచారాన్ని, వాస్తవాలను మొత్తం దర్యాప్తు సంస్థలకి తెలియవచ్చే అవకాశం ఉంది. సో దానివల్ల ఇందులో అంతిమ లబ్ధిదారులు అందరూ అనుకున్నట్టుగానే ఎవరనే విషయం ఒక క్లారిటీ వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఇందులో ఈ కేసులో ఇంకొక పరిణామం మనం చూసినట్టయితే, ఈ పైసలన్నీ కూడా అటు ఇటు చేరేసి ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి వేరే దేశాలకు ఎలా మళ్ళీని ఏ సూట్ కేసు కంపెనీల ద్వారా మళ్లించబడ్డాయి. అందులో అనిల్ చోక్రా అని ఒక ముంబైలో ఒక వ్యక్తిని పట్టుకున్నారు.
సో ఆయన స్థాపించినటువంటి ఒక 8 పేపర్ కంపెనీస్, పేపర్ మీద కంపెనీలు ఉన్నాయి, రియల్గా కంపెనీలు లేవు. సో అందులోకి అమౌంట్ వచ్చి అక్కడి నుంచి వైట్గా మారి రకరకాల వ్యక్తులకి అది చేరవేయబడ్డాయి. ఇది కూడా నిరూపించబడింది. ఇదంతా మనం పరిణామాలు గమనించినట్టయితే కేసు ముందుకెళ్తుంది, కొంత స్పీడప్ అయింది అనేది వాస్తవం. అయితే ఇంకా తెలియవలసింది, ఫోకస్ చేయవలసింది నా సూచన ఏంటంటే, ఇది నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. డబ్బులు పెద్ద ఎత్తున 1,00,000 కోట్ల ఇంకొకట అనేది ఒక పార్ట్. ఆస్తులు జప్తు చేసి రికవరీ చేయటం కూడా జరుగుతుంది, అది ఇంకొక పార్ట్. మూడో పార్ట్ ఏంటంటే 1,32,000 మంది అనారోగ్యానికి గురయ్యారు వీళ్ళు పెట్టిన పిచ్చి మందు తాగి. మరి ఆ కుటుంబాలని ఎవరు కాంపెన్సేట్ చేస్తారు? 32,000 మంది చనిపోయారు. ఒక జంగారెడ్డిగూడెంలోనే 27 మంది చనిపోయారు. ఆ కుటుంబాలని ఎవరు ఆదుకుంటారు? ఏ డబ్బులతో ఆదుకుంటారు? అంటే ఈ స్కామ్ చేసిన వాళ్ళ ఆస్తులు మొత్తం రికవరీ చేసి వాళ్ళకు కూడా న్యాయం జరగాల, ఆ యాంగిల్లో కూడా దర్యాప్తు సంస్థలు ఫోకస్ పెట్టాలి అనేది నా సూచన. సో ఇదంతా తేలినప్పుడు ఇది ఒక భారీ పనిష్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఈ అంతిమ లబ్ధిదారుడు జగన్ రెడ్డి, తాడేపల్లి ప్యాలెసా, ఇంకా ఎవరన్నా ఉన్నారో కూడా మనకు తెలియదు. ఇంకా కొత్త పేర్లు కూడా వెలుగులోకి రావచ్చు. మనకు ఊహించిన విధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చాడు, మిథున్ రెడ్డి వచ్చాడు, ఇంకా ఎవరు వస్తారో తెలియదు. సో ఈ విధంగా చూసినప్పుడు ఈ కేసు మూమెంట్ చూస్తే జగన్ రెడ్డి గారికి ఏదో ఒక రోజు ఇది చుట్టుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక రెండో విషయం మీరు ప్రస్తావించారు, హూ కిల్డ్ బాబాయ్. 6 సంవత్సరాల నుంచి సునీత ఒంటరి పోరాటం చేస్తుంది. తండ్రి గారు చంపింది నిందితులు మా కుటుంబ సభ్యులే, వాళ్ళని అరెస్ట్ చేయండి, ఆ దిశగా దర్యాప్తు జరగటం లేదు, జరగాలి కదా అని వాపోతుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు వాళ్ళ డైరెక్షన్ ప్రకారంగా సునీతమ్మ ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో ప్రధానంగా ఆమె ప్రస్తావించిన అంశాలు చూస్తే ఆశ్చర్యకరమైన అంశాలు. దర్యాప్తు జరగవలసిన తీరులో జరగట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ దస్తగిరి ఈ కేసులో, బాబాయ్ హత్య కేసులో అక్యూజ్డ్ 4 ఆయన జైల్లో ఉన్నప్పుడు డాక్టర్ సతీష్ రెడ్డి అనే ఒక అతను జైల్లోకి వెళ్ళి మెడికల్ క్యాంపు పేరుతో వెళ్ళి దస్తగిరిని బెదిరించాడు, 10 కోట్లు ఆఫర్ చేశాడు. మరి ఆయన జైల్లో పంపించింది ఎవరు? ఆఫర్ చేసింది ఎవరు? ఆ మనీకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎవరు? అది ఇస్తానంది ఎవరు? దీన్ని ఇగ్నోర్ చేశారు. ఎందుకు ఇగ్నోర్ చేశారు? దాని మీద దర్యాప్తు జరగాలి కదా. రెండో అంశం, బాబాయ్ హత్య కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఒక 7 అనుమానాస్పద మృతి చెందారు. అది వాచ్మెన్ రంగయ్యతో కలిపి దస్తగిరి మీద కూడా హత్యా ప్రయత్నం జరిగింది. సో ఇందులో రకరకాల వ్యక్తులు అనుమానాస్పద మృతి చెందినప్పుడు అది ఎందుకు జరిగింది అనుమానాస్పద మృతి అంటే, ఈ కేసులో ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్లే కదా వీళ్ళు సాక్షులను లేకుండా క్లోజ్ చేయడం కోసం. పరిటాల రవి కేసులో కనుక సాక్షులు ఎవరు లేకుండా చేసినట్టు. సో మరి దీని మీద ఎందుకు దర్యాప్తు జరగట్లేదు? బాబాయ్ హత్య జరిగినప్పుడు ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ అంటాం, సాక్ష్యాధారాలని మాయం చేశారు. అందులో అవినాష్ రెడ్డి పాత్ర ఉందని సునీతమ్మ చెప్తా ఉంది. ఇందులో ప్రత్యక్షంగా పాత్ర ఉన్నటువంటి అప్పటి పులివెందుల సిఐ శంకరయ్య ఇప్పుడు ఈరోజు డిస్మిస్ కాబడ్డాడు. ఈ వాజ్ డిస్మిస్డ్ ఫ్రమ్ ద సర్వీసెస్. సో అతను సాక్షుల్ని తారుమారు చేశారు అంటే సాక్ష్యాధారాలు, సీన్ ఆఫ్ అఫెన్స్. మరి అది నేరం కదా, అది ఎవరు చెప్తే చేశారు. ఇట్లా రకరకాల అనుమానాలతో ఆమె భారీగా పిటిషన్ వేశారు. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, ఈ కేసులో అక్యూజ్డ్ 2గా ఉన్నటువంటి సునీల్ యాదవ్ ఆయన ఒక పిటిషన్ వేస్తూ సునీతమ్మ చెప్పింది కరెక్టే, ఈ కేసుల్లో అసలు నిందితుల వైపు దర్యాప్తు జరగటం లేదు, అసలు పెద్ద మనుషులు తేలే అవకాశం ఉంది ఆ దిశగా దర్యాప్తు జరిగితే అని స్వయంగా A2గా ఉన్నటువంటి సునీల్ యాదవ్ ఇలా చెప్పినందుకు నా మీద కూడా మరి హత్య చేస్తారా అన్న ఆందోళనను కూడా ఆయన వ్యక్తం చేశాడు. సో ఇది ఒక సపోర్టింగ్గా సునీతమ్మకి ఫేవరబుల్గా ఉంది. ఇంకొక ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, నిన్న జగన్ రెడ్డి గారు థర్స్డే హైదరాబాద్ కోర్టుకు వచ్చినప్పుడు బాబాయ్ హత్య కేసులో సునీతమ్మ కూడా కోర్టులోనే ఉండటం, ఇద్దరు ఎదురెదురు ఉన్నారు కానీ పలకరించుకోలేదు. ఈ సంఘటన కూడా బయటికి వెలుగులోకి వచ్చింది. సరే అఫ్కోర్స్ పలకరించుకోరు, ఎందుకంటే ఎవరి గోల వాడిది, ఎవరి లొల్లు వాడిది, ఎవరు డిస్ప్యూట్స్ వాళ్ళవి. సో ఆమె కూడా నిన్న అదే కోర్టు ప్రాంగణంలో ఉన్నారు ఈ ఆమె బాబాయ్ హత్య కేసు విషయంలో. సో ఈ కేసు బాబాయ్ హత్య కేసు విషయంలో కొంత వేగవంతం అవుతుంది దర్యాప్తు ఒకటి. రెండోది, అవినాష్ రెడ్డి సిబిఐ దర్యాప్తు సంస్థలు విచారణ చేయటానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో కర్నూలులో వాళ్ళ మదర్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసి సిబిఐ వాళ్ళని దగ్గరికి రానికుండా భయపెట్టి తరిమి కొట్టి దొబ్బేపిచ్చారు బ్యాక్. మరి దాని మీద విచారణ ఎందుకు జరగలేదు? అంటే సిబిఐని కూడా వెనక్కి పంపించే అంత పవర్ఫుల్గా పనిచేశారంటే అసలు హంతకులేగా పనిచేసింది.
అవును. మరి ఆ దిశగా దర్యాప్తు ఎందుకు జరగలేదు? ఇట్లా రకరకాల వ్యాలిడ్ పాయింట్స్తో ఆమె విచారణ చేయమని కోరుతా ఉన్నారు. ఇప్పుడు అది పునర్విచారణ కనుక చేస్తే దర్యాప్తు సంస్థలు ఆ దిశగా చేస్తే ఖచ్చితంగా దీని మీద అసలు వ్యక్తులు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమె స్వయంగా చెప్తుంది ఆధారాలతో సహా. ఇంకొకటి మీరు ప్రస్తావించారు, కల్తీ నెయ్యి వ్యవహారం. తిరుమల తిరుపతిలో అతి పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని తయారు చేసే విషయంలో నెయ్యి వాడలేదు. అంటే అది పామాయిల్ వాడారు. పామాయిల్ కూడా ఆర్టిఫిషియల్ కెమికల్స్తో తయారు చేసి వాడారు. ఇంతకంటే మనోభావాలు దెబ్బతినే అంశం ఇంతవరకు భారతదేశంలో జరగల. సో ఫస్ట్ ఏం చేశారు? బుకాయించారు. ఇప్పుడు ఈ సంఘటన జరిగినప్పుడు ఈ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షుడిగా ఉండే, చైర్మన్గా తిరుమల తిరుపతి దేవస్థానం. ప్రధానంగా ఇప్పుడు రాజకీయ విచారణ లేదా రాజకీయ అరెస్టులలో కల్తీ నెయ్యి వ్యవహారం టర్న్ అయింది. వైవి సుబ్బారెడ్డికి పిఏగా చెప్పబడుతున్న అప్పన్న ఒక సాధారణ స్థాయి చిన్న ఎంప్లాయీ. ఆయన అకౌంట్స్లో lakhs of rupees లేదా crores of rupees ఆఫ్ అసెట్స్ ఐడెంటిఫై చేశారు. దెర్ ఈజ్ ఎ సబ్స్టాన్షియల్ ఎవిడెన్షియల్ డాక్యుమెంట్. అంటే వైజాగ్ పరిసర ప్రాంతాల్లో అసెట్స్, lakhs, crores ట్రాన్సాక్షన్ బ్యాంక్ అకౌంట్స్లో. సో ఆయన వైవి సుబ్బారెడ్డికి బినామీ అని కూడా ఎస్టాబ్లిష్ అయింది. అది లేకుండా ఆయన అంతటా ఆయన ఒక చిన్న వ్యక్తి ఇంత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోరు. రెండోది, తద్వారా వైవి సుబ్బారెడ్డి ఈ కేసుని ముందుకు సాగనివ్వకుండా యథావిధిగా ఫస్ట్ అప్పన్నకి నోటీస్ ఇస్తే, ఈ ఇన్వెస్టిగేషన్ చేసే సిట్ వాళ్ళు సైన్ చేసి ఇవ్వలేదు ఈ నోటీసు, వేరే వాళ్ళు సైన్ చేసి ఇచ్చారని చెప్పి కోర్టులో పిటిషన్ వేశారు. దీని మీనింగ్ ఏంటంటే ఈ కేసుని కొద్దిగా సాగదీయాల. తర్వాత ఈ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అప్పన్న విషయంలో సుబ్బారెడ్డి వాళ్ళ భార్య బ్యాంకు లావాదేవీ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వమని అడిగారు దర్యాప్తు సంస్థలు. ఇవ్వటానికి వీలు లేదు, ఎందుకు ఇవ్వాలని చెప్పి మళ్ళీ పిటిషన్ వేశాడు. అంటే దీన్ని డ్రాగ్ ఆన్ చేయటం కోసం, అంటే జగన్ అక్రమాస్తుల కేసులు డ్రాగ్ ఆన్ చేసినట్టు చేసుకుంటే అంటే అదే అది ఫిలాసఫీ, అదే అల్టిమేట్గా. అంటే మొదలు ఏం చేశాడు అసలు, ఈ కేసు ఫస్ట్ బిగిన్ అయినప్పుడు స్టేట్ ఆధ్వర్యంలో ఉన్న సిట్టు దర్యాప్తు చేస్తే న్యాయం జరగదు, సుప్రీంకోర్టులో కేసు ఇదేసాడు పిటిషను. సెంట్రల్ దర్యాప్తు సిట్టు వాళ్ళ చేత విచారణ చేయమన్నారు, అదే చేస్తున్నారు. ఆయన చెప్పినట్టే చేశారు. ఆయన చెప్పినట్టే సెంట్రల్ దర్యాప్తు సిట్టు వాళ్ళు ఈయనకి నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మన్నారు. ఇప్పుడు ఏమంటాడు, నేను విచారణకి రాలేనన్నాడు, 13th రావాల్సింది. తర్వాత హెల్త్ బాగాలేదు, వైజాగ్ వచ్చి విచారణ చేయమన్నాడు. సరే, మొన్న హైదరాబాద్లో ఆయన ఇంట్లో దర్యాప్తు సంస్థలు విచారణ చేశారు. హైదరాబాద్లో చేసినప్పుడు మళ్ళీ సేమ్ స్టోరీ. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ ఇచ్చినట్టు పూర్తిగా దర్యాప్తుకి సహకరించకపోవటం, ఆ పిఏ అప్పన్నకి నాకు సంబంధం లేదు అని అనటం, సంబంధం లేదు అని ఈయన చెబితే సంబంధం ఉన్నట్టుగా టెక్నికల్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ దర్యాప్తు సంస్థల దగ్గర ఉన్నాయి కాబట్టి ఎస్కేప్ అవడానికి అవకాశం లేదు. సో ఇంకొక అంశం. రెండోది, ఈయన ఎవరి దగ్గర అయితే కమిషన్లు తీసుకున్నారో ప్రఖ్యాతమైన డైరీ కంపెనీస్, సప్లై చేసిన కంపెనీస్, వాళ్ళ సంస్థకి చెందిన ప్రతినిధులు సుబ్బారెడ్డి గారిని ఎక్కడ, ఎప్పుడు, ఎంతసేపు ఎవరు కలిశారు అనేది కూడా ఎవిడెన్సెస్ ఉన్నాయి, గూగుల్ టేక్అవుట్స్. సో ఈయన ఎస్కేప్ అవుదామని అనుకున్నా కూడా ఎస్కేప్ అయ్యే పరిస్థితి లేదు. ఆ విధంగా వీళ్ళు ఆల్రెడీ తయారు చేసుకున్నారు ఫైల్ స్ట్రాంగ్గా. ఇప్పుడు ప్రధానంగా ఈ కేసులో సుబ్బారెడ్డి పాత్ర ఉంది అనేది స్పష్టంగా తేలింది. ఇంకా విచారణలోకి వెళ్తే సుబ్బారెడ్డి చెప్పొచ్చు, నేను కాదు పై పెద్ద మనుషుల ఆదేశాల ప్రకారం చేశా అని కూడా చెప్పవచ్చు. సో ఆ పెద్ద మనుషులు ఎవరనేది మళ్ళీ కల్తీ నెయ్యి వ్యవహారంలో కూడా జగన్ మెడకు చుట్టుకునే అవకాశం స్పష్టంగా ఉంది. ఇంకొక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అంటే నేను అనను కానీ, హూకిళ్ళు బాబాయ్ వైఎస్ వివేక ఎలా హత్య జరిగిందో మరి ఈ బాబాయ్కి కూడా ఏమన్నా అవుద్దా ఈయన నోరు విప్పితే అనేది ఒక సంచలనమైన డిస్కషన్ జరుగుతుంది సోషల్ మీడియాలో. అంటే ఈయనకు కూడా ఆ భయం ఉంది, థ్రెట్ ఉంటుందేమో నోరు విప్పితే, ఏ పెద్ద మనుషుల పేరు చెప్తాడో అన్న ఒక ఆందోళన తాడేపల్లి ప్యాలెస్లో జరుగుతుంది అని ఒక వార్త వెలుగులోకి వస్తూ ఉంది. సార్, మీరు చెప్పినప్పుడే నాకు ఎమ్మటి ఇంకొక పాయింట్ ఏం గుర్తొచ్చిందంటే, పరకామణిలో సతీష్ కుమార్ సేమ్ ఏదైనా నిజం చెప్పేస్తాడని చెప్పేసి అయిపోయింది. సో మళ్ళీ ఇంకొక బాబాయ్ జరగబోతుందా అంటే ఏమంటారు? అదే పరకామణి కేసులో ఇప్పుడు సతీష్ చంపవలసిన అవసరం ఎవరికి వస్తుంది? ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో, కల్ప్రిప్ట్స్ ఉన్నారో వాళ్ళు కదా ఈ పనిచేసేది. అయితే ఒక కోయలు ముందే కూసింది అన్నట్టుగా బొమ్మన కరుణాకర్ రెడ్డి అక్కడ హత్య గావించబడిన వెంటనే పోలీసు వాళ్ళు, పరకామణి కేసు పోలీసు వాళ్ళు విచారణ చేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చే లోపే ఇది ఆత్మహత్య అని చెప్పేశాడు. అంటే ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆయన ఈయనతో చెప్పి ఉండవచ్చు, లేదా ఆయన దగ్గర ఏమన్నా వీడియోస్, డాక్యుమెంట్స్, ఎవిడెన్సెస్ ఉండి ఉండవచ్చు. ఇప్పుడు ఈ మాటకి బొమ్మన కరుణాకర్ రెడ్డిని వెంటనే విచారణకు పిలవాలి. ఖచ్చితంగా. ఆయన ఎందుకు అన్నాడు ఆ స్టేట్మెంట్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా నేను,
బాబాయ్ హత్య జరిగినప్పుడు గుండెపోటు అని చెప్పి వాళ్ళ మీడియా సంస్థల వాళ్ళు ప్రచారం చేశారు. తర్వాత నారాసుర రక్త చరిత్ర అన్నారు. అంటే వాళ్ళ దగ్గర ఆ సాక్ష్యాధారాలు ఉన్నాయా? ఉంటేనే కదా ఆ మాట స్టేట్మెంట్ ప్రచారం చేశారు. మరి ఆ దర్యాప్తు సంస్థలు సాక్షి మీడియాకు సంబంధించిన యాజమాన్యాన్ని ఎందుకు విచారణ చేయలేదు? అవును, ఇది ఒక పాయింటే కదా. ఖచ్చితంగా. సో ఇటువంటి ల్యాప్సెస్ అన్ని దర్యాప్తు సంస్థలు గతంలో చేసినాయి. ఎందుకు చేసినాయి అంటే ఇందులో ఇన్వాల్వ్ అయిన పెద్ద మనుషులు, ఆర్థిక నేరస్తులు, మనీ పవరు, మజిల్ పవరు, ఇన్ఫ్లుయెన్స్, పొలిటికల్ పవరు ఉన్నటువంటి వ్యక్తులు. ఈ మాట ఇప్పుడు అక్యూజ్డ్గా ఉన్న వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు దీన్ని అన్నింటినీ ఇంతకాలం మేనేజ్ చేశారు. కానీ ఇప్పుడు దర్యాప్తు జరుగుతున్న తీరుతెన్నులు, రాష్ట్రంలో సెంట్రల్లో ఉన్న పొలిటికల్ ఈక్వేషన్స్ ఒక్కసారి అన్నీ మనం కలిపి చూసుకున్నట్టయితే ఏ క్షణమైనా ఏ కేసులోనైనా జగన్ రెడ్డి గారు చుట్టుముట్టి విచారణకి పిలిచి తదనంతరం కార్యక్రమం జరిగే అవకాశం ఉన్నట్టుగా కేసుల మూమెంట్ చూస్తుంటే మనకు అనిపిస్తూ ఉంది. అలాగని వెంటనే జగన్ ఇప్పుడే అరెస్ట్ అవుతారని నేను అనట్లా. లీగల్ ప్రొసీజర్ కొంత టైం పట్టొచ్చు, కానీ తప్పించుకునే అవకాశం లేదు అనేది నా భావం. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మరో వివేక కాబోతున్న సుబ్బారెడ్డి అనే క్వశ్చన్ మార్క్స్ అయితే చాలా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. సో తనకు కూడా కొంత సెక్యూరిటీ అయితే కల్పించాలైతే కోరుకుందాం. నమస్తే సార్. నమస్తే. Please subscribe to Leo News for more videos.